హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ హార్ట్. చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ డిసీజెస్ ఒక సర్టెన్ ఏజ్ క్రాస్ అయ్యాక వస్తాయి. లేకపోతే బాగా ఆయిలీ ఫుడ్ తినడం వల్ల వస్తాయి అనుకుంటారు. కానీ నిజం ఏంటిదంటే మనం డైలీ చేసే చాలా సింపుల్ పనుల వల్ల మనకి తెలియకుండానే మన హార్ట్‌ని రిస్క్‌లో పెడుతున్నాం. సో, ఈరోజు మన వీడియోలో ఒక 10 హ్యాబిట్స్ మన హార్ట్‌ని రిస్క్‌లో పెట్టే ఒక 10 డైలీ సింపుల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు కూడా హ్యాబిట్స్ ఉంటే ఈ రోజు నుంచే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ హ్యాబిట్ గుడ్డిగా నమ్మేయడం. బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేస్తాం. మనం షాప్‌లో మెయిన్‌గా సూపర్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు ఆయిల్ ప్యాకెట్ చూస్తాం. హార్ట్ హెల్తీ లేకపోతే ఫ్యాట్ ఫ్రీ బిస్కెట్స్ చూస్తాం. షుగర్ ఫ్రీ అని పెద్ద లేబుల్ పెట్టి రాస్తారు. కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్లో షుగర్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది వెనకాల. ఏదైనా ప్యాకెట్ ఆయిల్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కొనుక్కునేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసి తీసుకోండి. అలా గుడ్డిగా నమ్మేసి పైన రాశాడు కదా ఆయిల్ ఫ్రీ, హార్ట్ హెల్తీ, ఆయిల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ ఉన్న ఐటమ్స్ని తీసుకోకండి. हेजलनट चोको पीनट स्प्रेड ओके इसमें हेजलनट है ही नहीं. हाँ సెకండ్, అవాయిడింగ్ సన్ ఎక్స్పోజర్ కంప్లీట్లీ అన్నమాట. మనందరికీ తెలుసు బాగా ఎండలో ఉండడం అనేది మంచిది కాదు హెల్త్కి. అయినప్పటికీ రోజుకి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎండలో ఉండడం వల్ల వైటమిన్ డి అనేది పెరుగుతుంది. వైటమిన్ డి మన బోన్స్ని ఒక్కటే కాదు మన హార్ట్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది అనమాట. అది ఎలా? వైటమిన్ డి మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సో ఇండైరెక్ట్గా మన హార్ట్ని చాలా హెల్తీగా ఉంచుతుంది అనమాట. సో మర్చిపోకండి, మొత్తం కంప్లీట్గా విండోస్ ప్యాక్ చేసుకొని ఇంట్లోనే ఉండాలి అని రూల్ ఏం లేదు. రోజుకొక 15 to 20 మినిట్స్ సన్ ఎక్స్పోజర్ అయ్యేలాగా చూసుకోండి. థర్డ్ హ్యాబిట్, చాలా ఎక్కువసేపు కూర్చోవడం. ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ సిస్టమ్ ముందల్లే ఉంటుంది. సో మార్నింగ్ నుంచి నైట్ దాకా కంటిన్యూస్గా కూర్చొనే ఉంటారనమాట. స్టడీస్ ప్రకారం లాంగ్ సిట్టింగ్ కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ వల్ల హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్ కేసెస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఎవ్రీ 30 to 40 మినిట్స్కి అట్లీస్ట్ ఒక్కసారి లేచి బాడీని స్ట్రెచ్ చేసుకోండి, లేకపోతే స్మాల్ వాక్. ఇలా చేయడం వల్ల మీ హార్ట్ అనేది రిస్క్లో పడకుండా ఉంటుంది. ఫోర్త్ హ్యాబిట్, స్నాకింగ్ బిఫోర్ బెడ్. ఇది నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు కూడా అప్పట్లో తెలీదు. మెయిన్గా రాత్రి వేళల్లో మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, అంటే మన బాడీ డీటాక్స్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నైట్ టైంలో మనం చిప్స్ తినడము స్వీట్స్ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది చాలా మెల్లగా అవుతుంది. సో అది ఓవర్ ద టైం అది ఆ ప్రాక్టీస్ని బాగా అలాగే ఫాలో అవుతుంటే మీ హార్ట్ అనేది రిస్క్లో పడిపోతుంది. సో బెడ్ టైం ముందు ఒక 2 to 3 అవర్స్ ముందు ఎంటీ స్టమక్ ఉండేలాగా చూసుకోండి. హ్యాబిట్, డ్రింకింగ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్స్పెషలీ దోస్ హూ ఆర్ అండ్ లో సాల్ట్ డైట్. అంటే తక్కువ ఉప్పు తీసుకునే వాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగుతారు. వాళ్ళేమనుకుంటారు వాటర్ చాలా మంచిది కదా అని ఫుల్ వాటర్ తాగుతూ ఉంటారు. అప్పుడు మన బాడీలో ఉన్న ఉప్పు కణాలు అనేవి బాగా డైల్యూట్ అయిపోతాయి. మన హార్ట్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అని అంటే సోడియం అనే ఎలక్ట్రోలైట్ మంచిగా ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది డైల్యూట్ అయిపోతుంది. సో హార్ట్ అనేది ఆటోమేటిక్గా రిస్క్లో పడిపోతుంది. సో వాటర్ అనేది బ్యాలెన్స్గా తీసుకునేలా చూడండి. వాటర్ మంచిది కదా అని చెప్పేసి అలా 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పటిదాకా నేను 5 హ్యాబిట్స్ చెప్పానన్నమాట మన హార్ట్ని డ్యామేజ్ చేసేవి. మిగతా 5 హ్యాబిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మీరు గెస్ చేయండి ఏ డైలీ హ్యాబిట్స్ మన హార్ట్ని రిస్క్లో పెడుతున్నాయో. చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో.